कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। कामकोटिमहापीठ कामाक्षी पूतमूर्तये चन्द्रशेखररूपाय भक्ततीर्थाय ते नमः। अस्मत्श्रीगुरुचरणारविन्दाभ्यां नमः। గురుదేవుల యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్యాశిస్సులతో మనం కొన్ని రోజులుగా పరమాచార్య అమృతవాణి అనే ఒక సత్సంగాన్ని చేస్తున్నాం. దాంట్లో భాగంగా అనేక విషయాల్ని చెప్పుకుంటూ నిన్నటి రోజున కర్మ మార్గము అనేటువంటి ఒక అంశం పైన మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు ప్రధానంగా మనం చిత్తము మనస్సు వీటి యొక్క కలయిక, వీటి ద్వారానే మనం సద్విషయాల్ని సద్వస్తువుని తెలుసుకోగలుగుతాము అన్న విషయాన్ని స్వామివారు ఎంతో వివరణాత్మకంగా అనుగ్రహించినటువంటి సంభాషణని, అనుగ్రహ భాషణాన్ని తెలియజేయబోతున్నాను. వేదంలో ఒక చోట ఒక ఉపనిషత్తులో తపసా శ్రద్ధా శ్రద్ధయా మేధా మేధయా మనీషా మనీషయా మనో మనసా శాంతి శాంత్యా చిత్తం చిత్తేన స్మృతిగ్స్మృత్యా స్మారగ్స్మారేణ విజ్ఞానం విజ్ఞానేనాత్మానం వేదయతి అని ఉపనిషత్తులో చెప్పబడింది. మనిషికి ఆత్మస్వరూపం తెలవాలి అంటే అన్యమనస్కమైనటువంటి చిత్తరాహిత్యం కలగాలి, అది పోవాలి. ఆ చిత్తరాహిత్యం పోవాలి అంటే ఒక సౌశీల్యత కావాలి. సౌశీల్యం కావాలి అంటే వేదప్రోక్తమైనటువంటి కర్మానుష్ఠానం చేయాలి. సదాచార సంపత్తి ఉండాలి. ఆచారహీనం నపురంతి వేదాః. ఆచారహీనమైనటువంటి ఏ క్రతువుని మనం ఆచరించినప్పటికీ అది మనకి సత్ఫలితాన్ని ఇవ్వదు. ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః అని లోకంలో ఎంతోమంది ఎంతో ఖర్చు పెట్టి శ్రమపడి క్రతువుల్ని ఆచరిస్తారు. కానీ ఆ ఆచరించేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఆచారాన్ని పక్కన పెట్టి ఆచరిస్తున్నారు. ఉదాహరణకి లోకంలో జరిగే ప్రతి పనికి కూడా ఒక వేషం ఉంటుంది. ఒక రక్షక భటుడు తన యొక్క విధి నిర్వహణ చేయవాలి అంటే తానికి కూడా ఒక వేషం ఉంటుంది. వేషం లేకుండా వాడు వచ్చి రోడ్డు మీద ఆపితే నీవెవరో తెలియదు పో అంటాం. ఒక గొప్ప న్యాయశాస్త్రాన్ని జిహ్వాగ్రం మీద పెట్టుకున్నటువంటి న్యాయశాస్త్ర నిపుణుడు కోవిదుడు న్యాయస్థానానికి వెళ్ళి వాదించాలి అంటే తాను కూడా ఒక కోటు వేసుకొని వెళ్ళాలి. అలాగే ఒక
వైద్యుడు శస్త్రచికిత్స చేయటానికి శస్త్రచికిత్సాలయం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాలి అంటే దానికి సంబంధించినటువంటి వస్త్రాలు అవన్నీ కూడాను ధరించి వెళ్ళాలి. లేదండి నేను వైద్యంలో చాలా గొప్పవాణ్ణి అని అమాంతం వచ్చి తాను ఆపరేషన్ చేయటానికి లేదు. అలాగే మనకి ఎంత భక్తి ఉన్నా భగవదారాధన చెయ్యాలి అంటే దానికి తగ్గటువంటి ఆచారం కావాలి. అక్కడ డ్రెస్సు అదే. ఆ ఆచారం లేకుండా కనుక మీరు ఎన్ని చెయ్యండి అవన్నీ నిరుపయోగం. నీడం శకుంతా ఇవ జాతపక్షాహ. ఆచారం హీనంగా మనం చేసినటువంటి కర్మ వల్ల ఆ ఫలితం ఏమవుతుంది అంటే రెక్కలు వచ్చినటువంటి పిట్టలైతే ఎలా తల్లిని వదిలేసి వెళ్ళిపోతాయో మనకి ఆ ఫలాల్ని అందుకుంటే వేళటికి ఈ ఫలం కాస్త ఎగిరిపోతుంది. చందాంశేనం మృత్యుకాలే త్యజంతి అని చెప్తారు. కాబట్టి అన్నిటికీ కూడాను ముందు కావలసింది సదాచార సంపత్తి. దాన్నే పూర్వీకులు ఏ పని చేయాలన్నా ముందు కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసేవారు. ఆ ఆచమనం చేసేటప్పుడు చేతిలో నీళ్లు పోసుకొని భగవన్నామం చేసేవారు. అచ్యుతాయ నమో గోవిందాయ నమో ఏదో ఒకటి. తద్వారా ఆ చేతిలో తీసుకున్నటువంటి నీళ్లకి ఒక పవిత్రత వస్తుంది. అందుకోసం ఆచారము అని మహర్షులు పదే పదే మనకి చెప్తూ వచ్చారు. ఆ ఆచారం ఎందుకయ్యా అంటే చిత్తశుద్ధి కోసం ఆచారం. నిన్న మనం చెప్పుకున్నాం, మనస్సు అనేటువంటిది ఒక దర్పణం లాంటిది, అద్దం లాంటిది అని. ఆ అద్దం మీద దుమ్ము పడుతూనే ఉంటుంది. నిన్న దుడిచాం కదా అని ఇవాళ వెళ్ళి చూసుకుంటే దుమ్ము అట్లాగే ఉంటుంది. దాన్ని దులుపుకొని మన యొక్క బింబాన్ని చూసుకుంటే మన యొక్క ప్రతిబింబం దాంట్లో కనిపిస్తుంది. ఉదాహరణకి మన ఇంట్లో ఒక రాగి పాత్ర ఉంది అనుకుందాం. ఆ రాగి పాత్ర బావిలో పడ్డది. కొన్ని ఏళ్ల తర్వాత దాన్ని బయటికి తీసి మనం తోమాలి, పరిశుభ్రత చేయాలి అంటే ఎంతో చింతపండు పెట్టి అనేక ద్రవ్యాలు పెట్టి దాన్ని పలుమార్లు తోమితే కానీ దాని యొక్క స్వరూపం వస్తుంది. మనం కూడా ఎన్నో జన్మల నుంచి ఈ బావిలో పడ్డాం. అజ్ఞానం అనేటువంటి బావిలో పడ్డాం. పుడుతూనే ఉన్నాం, చస్తూనే ఉన్నాం, పుడుతూనే ఉన్నాం, చస్తూనే ఉన్నాం. కానీ ఎన్నో రకరకాల జన్మలు ఎత్తాం. కానీ ఇప్పుడు మానవ జన్మను మనకు కలిగింది. ఈ జన్మని మనం సార్థకత చేసుకోవాలి. అంటే ఆ మలినమైనటువంటి సంస్కార దూషితమైనటువంటి ఈ చిత్తాన్ని ఎంతో శ్రమపడితే కానీ ఇది శుభ్రపడదు. నిన్న కూర్చొని పూజ చేశామండి, మా చిత్తం శుభ్రపడింది అంటే కుదరదు. ఈ చిత్తం ఏమిటంటే దీని లక్షణం ఎక్కడెక్కడెక్కడో విషయాలన్నీ కూడాను తీసుకోవడమే దీని పని. దాన్ని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేస్తూనే ఉండాలి. భగవద్ధ్యాన రూపేణ భగవద్ధ్యాన తీర్థమేవ సలిలం ఆవశ్యకం అంటారు పరమాచార్యుల వారు. అందుచేత ఎప్పుడూ కూడాను చిత్తశుద్ధి కోసం ఎన్నో రకాలైనటువంటి ప్రక్రియల్ని చెప్పారు. దాంట్లో ఆచారము అత్యంత ముఖ్యమైనటువంటిది. ఆ తర్వాత యోగం అంటే శ్వాసని అమాంతం బిగబెట్టేసి కూర్చుంటే ఒక శిలలాగా దాన్ని యోగం అని భావిస్తూ ఉంటారు. కానీ అది అవయోగం. యోగం అంటే అది కాదు. యోగం అంటే కలయిక, కలిసి ఉండటం, ఎవరితో సంబంధం లేకుండా ఉండటాన్ని యోగం అన్నారు. ఎందుకంటే జీవితం
గడవాలి అంటే లోకంలో ఎన్నో విషయాలతో ముడిపడి ఉంటుంది. మనందరం కూడాను ఈ ప్రపంచంలో ఉన్నాం, ప్రపంచితమై ఉన్నాం. మనం అందరితో ఉంటూనే విడిపడుతూ ఉండాలి. తామరాకు మీద నీటి బట్టు వలె ఉన్నామా అంటే ఉన్నాము, లేదా అంటే లేదు అన్నట్టుగా ఉండాలి తప్ప మళ్ళీ దాంట్లో ఇరుక్కోపోకూడదు. మనమే ఒక గ్లోబులు గీసుకొని మన పరిధి ఏమిటో చూసుకొని ఎంతవరకు అవసరమో అంతవరకు ఈ ప్రాపంచికమైన విషయాల్ని, ప్రపంచితమైనటువంటి విషయాల్ని వాడుకుంటూ ఆత్మోన్నతికి ఏ విషయం ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే స్వీకరించి, దాన్ని ఎలా అన్నారు ఒక చోట వర్ణిస్తారు, కపిత్థ ఫలంతో వర్ణిస్తారు. ఏనుగు ఒక వెలగపండు ఇస్తే ఆ వెలగపండులో ఉన్న గుజ్జుని మాత్రం స్వీకరించి ఆ టెంకని మాత్రం చక్కగా వదిలేస్తుంది. అట్లాగే ప్రపంచంలో ఉన్న సద్విషయాన్ని మనం గ్రహించగలగాలి, అసద్విషయాన్ని వదిలేయాలి. దాన్నే యౌగపద్యం అని అంటారు. ఇలాగే కాకుండా ఒకానొక వస్తువుతో కలిసి దాని నుండి ఎడబాటు అనేది లేకపోతే అదే యోగం. ఆ వస్తువే పరమాత్మ. మన మనస్సుని ఎప్పుడూ కూడాను మూలానికి చేర్చాలి. మూలం అంటే ఏమిటి అంటే ఇక్కడ ప్రాణాయామం చేస్తాం. శరీరంలో గాలి ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడే సంకల్పం పుడుతుంది. గాలి హృదయంలో పుట్టిందా? లేదు, మూలం నుంచి పుడుతుంది, మూలాధారం నుంచి వస్తూ ఉంటుంది, అక్కడే సంకల్పం ఉంటుంది. ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో అక్కడే శ్వాస కూడా, ఎక్కడ సంకల్పం పుడుతుందో అక్కడే శ్వాస కూడా పుడుతుంది. మూలంలో కనుక మనం నిలకడ లేకుండా ఉన్నామంటే చాలా కష్టం. అందుకోసం ఎప్పుడూ కూడాను చక్కగా కూర్చొని ప్రాణాయామం చేయాలి. యోగం అనేటువంటి పదానికి వ్యతిరేక పదం ఏదుందో దాన్ని వియోగము అన్నారు. యోగము, వియోగం. వియోగం అంటే విడిచిపోవటం. మనిషి ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు దాన్ని దేహ వియోగమైంది అని చెప్తూ ఉంటారు. ఒక విధంగా వియోగం సాధించామంటే అది యోగం అవుతుంది. మనం దుఃఖం వదిలిపెట్టాము అంటే అదే యోగం. గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తారు ఒక మాట, ఏమనంటే తం విద్యాత్ దుఃఖ సంయోగం, తం విద్యాత్ దుఃఖ సంయోగం వియోగం యోగ సంజ్ఞితం. దుఃఖ సంయోగాన్ని వియోగం చేసేదే యోగం అని చెప్పారు. కాబట్టి లోకరీతిలో మనం కొన్ని విషయాల్ని సుఖము అని అనుకుంటాం, కానీ సర్వం దుఃఖ వివేకినః, వివేకం ఉన్నవాడికి అన్నీ దుఃఖంగానే కనిపిస్తాయి. ఎందుకంటే మనం దేనిని సుఖం అనుకుంటామో దానికి ఎప్పుడూ నిలకడ ఉండదు. ఆ సుఖం అంతరించగానే దుఃఖం వస్తుంది. ఒక ఏసీ రూమ్లో కూర్చున్నాం, సుఖంగా ఉంది, కరెంటు పోయింది, దుఃఖం ప్రారంభమవుతుంది. సుఖం ఎప్పుడూ కూడాను దుఃఖానికి కారణమవుతుంది. అందుచేత పరమాత్మను తప్పించి తదితరమైనటువంటి విషయాలు ఏవైనా లోకంలో ఉన్నాయి అంటే అవన్నీ దుఃఖ కారణములే. ఒక పరమాత్మ ఒక్కడే సుఖాన్ని ఇస్తాడు అని చెప్తూ, చిత్తం కనుక స్థిరపడితే సుఖదుఖాలకు మనం అతీతంగా ఉండగలుగుతాం. చిత్తశుద్ధితో యోగసిద్ధి లభిస్తుంది. ఈ చిత్తస్థైర్యం మనం చేసేటువంటి కార్యక్రమంలో నిమగ్నమైనప్పుడు మనకి కలుగుతూ ఉంటుంది. సత్కార్యాలు చేస్తూ అందులో పూర్ణంగా మనం గనక నిమగ్నమైపోతే మన మనస్సు ఒక తృప్తిని పొందుతుంది.
వేరే విషయముల యందు పోకుండా దీని యందు ఉంటుంది. అనేక లోకంలో మనం ఏదన్నా ఒక క్రత్వానుష్ఠానం అంటే ఒక యజ్ఞం కానీ యాగం కానీ చేయాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి. బ్రహ్మాండమైనటువంటి ఆలయాలను నిర్మిస్తూ ఉంటారు, లోకంలో చూస్తూ ఉంటాం మనం. మండపాలను కడతారు, పెద్ద పెద్ద చెరువులు ప్రాజెక్టులు కడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడాను మన పూర్వీకులు కూడా చేస్తూ ఉండేవాళ్ళు. ఈ కార్యాలు ఎందుకు చేసేవారు అంటే చిత్తశుద్ధి కోసం. బయటవాడికి ఉపయోగపడటమే చిత్తశుద్ధి, లోకోపకారమే చిత్తశుద్ధి. ఈ కార్యాలు చేసేటప్పుడు ఎన్నో రకాలటువంటి తొందరలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తాయి, మనోవ్యధలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. అలాగే ఎంతో శ్రమ పడాలి. దేహానికి ఎంత శ్రమ ఉండినా ఒక కార్యక్రమం చేద్దాము అనుకున్నప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఆ పనులన్నీ కూడాను పూర్తి చేస్తే అప్పటికి మనం ఒక ఆనందాన్ని పొందుతూ ఉంటాం. మధ్యలో అనేకం వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. యోగం అంటే చిత్తవృత్తుల యొక్క నిరోధము అన్నారు. ఆ నిరోధం ఒక్క ప్రాణబంధనం చేతనే కాదు, వాయుబంధనం చేస్తేనే మనకి రాదు. పరోపకార ప్రయోజనాన్ని ఉద్దేశించి చేసేటువంటి ఇష్టాపూర్తములు అనగా యజ్ఞయాగాది క్రతువులు, తటాక ఆరామ నిర్మాణములు ఏవైతే ఉన్నాయో వాటి వలన కూడా మనకి ఏకాగ్రత కలుగుతుంది. తద్వారా మనకి యోగ సిద్ధి కలుగుతుంది అని. ఆ యోగ సిద్ధి కలగాలి అంటే ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయి, ఎన్ని రకాల విషయాల్ని పరిగణలోకి తీసుకొని చేయాలి అన్న విషయాల్ని మనకి పరమాచార్యుల వారి అనుగ్రహ భాషణం ద్వారా మనకి ప్రసాదించారు. ఆయా మార్గాల్ని మనం చక్కగా అన్వేషిస్తూ ఆ మార్గంలో పయనిస్తూ ఏ పని చేసినా చిత్తశుద్ధితో కనుక చేసినట్లయితే అదే మనకి సిద్ధించి ఒక యోగాన్ని కలగజేస్తుంది. అటువంటి యోగాన్ని మనం పొందటానికి ఆ గురువులు మనని అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ సర్వం శ్రీ గురుపరదేవతార్పణమస్తు.